ఆజాద్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లిం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 27 నిమిషాలు. సేమ్ నిడివితో ఇదే రోజు హిందీలో ఎమర్జెన్సీ సినిమా కూడా విడుదలైంది. దానికి వచ్చిన సర్టిఫికేట్ యూఏనే, దీనికి వచ్చిన సర్టిఫికేట్ కూడా యూఏనే. ఇదొక తమాషా కాగా, ఇక 17 జనవరిన అంటే తెలుగులో 10వ తారీఖున రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజరు ప్యాన్ ఇండియా సినిమా. అట్లాగే 12వ తారీఖు వచ్చిన డాకు మహారాజ్, ఇవన్నీ మన హిందీలో కూడా వెళ్తున్నాయి కాబట్టి ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం 14 రిలీజ్ అయింది. వీటిని ఇక తెలుగులో ఇంకేం రాలా, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హిందీ పడ్డాయి. పుష్ప 2 తర్వాత అది ప్యాన్ ఇండియా సినిమా కూడా కృష్ణ తర్వాత ఇప్పుడు హిందీ సినిమాలు అజయ్ దేవగాన్ది ఆజాద్ ఇదే రోజు విడుదలైంది, ఎమర్జెన్సీ ఇదే రోజు విడుదలైంది. కాకపోతే ఈ 2 హిందీ సినిమాల నిడివి 2 గంటల 27 నిమిషాలే కావడం, 2 సినిమాలకు కూడా యూఏ సర్టిఫికేట్ రావడం ఒక విశేషం. ఇక ఇందులో హీరోగా చేసింది ఎవరు అంటే అజయ్ దేవగాన్ స్పెషల్ అపీరియన్స్. ఇందులో హీరోగా చేసింది ఆమన్ దేవగన్. ఆమన్ దేవగన్ ఎవరయ్యా అంటే ఈయనకి అల్లుడు, ఎవరికి, అజయ్ దేవగాన్కి. రవీనా టండన్ కూతురు ఏమో హీరోయిన్. ఇట్లా ఒక స్టార్ యొక్క వీధి తీసుకున్నారు, అంటే వాళ్ళ యొక్క వారసత్వాన్ని తీసుకొని విక్రమ్ సింగ్ పాత్రలో, ఒక డాకు పాత్రలో అజయ్ దేవగాన్ యాక్ట్ చేసిన ఈ సినిమాలో ఆమన్ దేవగాను పాత్ర పేరు గోవిందు. అట్లాగే రాషా తదాని జానకి పాత్రలో, రాషా తదాని ఎవరు, రవీనా టండన్ యొక్క కూతురు. సో అట్లా వారసత్వం తీసుకున్నారు. అట్లాగే డయానా పెంటి ఈ సినిమాలో కేసర్గా ఒక ఇంపార్టెంట్ పాత్రని నటించింది. ఈమె అందము మనకి పిచ్చెక్కిస్తుంది ఈమెంది, ఎందుకంటే ఆమె అజయ్ దేవగాన్ యొక్క మాజీ ప్రియురాలుగా చూపిస్తున్నారు. పీయూష్ మిశ్రా వచ్చేసి రాయ్ బహదూర్గా ఒక ఇంపార్టెంట్ పాత్రలో చేసినటువంటి ఈ సినిమాకి అభిషేక్ కపూర్ ఈ సినిమాకి డైరెక్టర్. ఆయన అంతకుముందు రాయ్, కాయిపోచి, ఆ తర్వాత రాక్ ఆన్ సినిమాలో డైరెక్టర్ అన్న సంగతి మనకు తెలుసు. అట్లాంటి సెన్సేషనల్ సినిమాలు ఇచ్చిన అతను రోనీ స్క్రేవాలా, తర్వాత ప్రజ్ఞా కపూర్ ప్రొడ్యూసర్గా చేసిన ఈ సినిమాకి రితీష్ షా రైటర్ కాగా, ఇంకొక రైటర్ సురేష్ నాయర్ కాగా, అమిత్ త్రివేది సంగీతంతో, అమితాబ్ భట్టాచార్య పాటలతో, తర్వాత స్వానంద్ కిన్కిరే కూడా రాసినటువంటి పాటలతో కో ప్రొడ్యూసర్గా అభిషేక్ నయ్యర్ చేసినటువంటి ఈ 2 గంటల 27 నిమిషాల సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టైటిల్ గురించి చూద్దాం. టైటిల్ 1955లో ఒక ఆజాద్ వచ్చింది, తర్వాత 1978లో రెండో ఆజాద్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మూడో ఆజాద్. ఇక ఈ సినిమాలో డయానా పింటో లాంటి, ఆమన్ను దేవగాను వీళ్ళందరినీ క్యాస్టింగ్ పెట్టుకొని చేసినటువంటి ఈ సినిమా డైరెక్టర్ ఇందాకే చెప్పుకున్నట్టుగా డైరెక్టర్ ఎవరైతే అభిషేక్ కపూర్ ఉన్నాడు, ఆయన ఇంతకుముందు కాయిపోచితో మంచి హిట్ కొట్టాడు, అట్లాగే రాకాన్తో మంచి హిట్ కొట్టాడు. కానీ ఈ సినిమా దగ్గర మాత్రం తడబడ్డాడు. సినిమా కథ ప్రారంభంలోనే ఒక కథ చెప్తున్నట్టుగా మొదలవుతుంది. కథ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ కథ చెప్తూ ఉంటుంది, ఒక గుర్రం కథ. ఆ గుర్రం కథ ఏంటంటే రాణా ప్రతాప్ సింగ్ దగ్గర ఒక గుర్రం ఉందంటే మంచి విజువల్స్ చూపిస్తూ మనకు టైటిల్స్ ఓపెన్ చేశారు. ఆ గుర్రం కథలో ఏంటంటే చేతక్ అనే గుర్రము ఎంతో శక్తివంతమైందని, చాలా పవర్ఫుల్ అని, అసలు అది అద్భుతం, దాని విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆ విషయము చేతక్ విషయంలో ఒక చెప్తారు. మనకి ఇప్పుడు బజాజ్ చేతక్ అనే పేరు వచ్చింది, ఆ చేతక్ పేరుతోటే మనకు పేరు వచ్చింది. అది బజాజ్ చేతక్ అని పెట్టారు, చేతక్ అనే దాన్ని గుర్తు పెట్టుకున్నారు. అట్లాగే శివాజీ యొక్క అశ్వం పేరు కూడా చేతకే. సో అట్లా ఈ సినిమాలో అశ్వం పేరు ఆజాద్. అది చేతక్ లాగా ఒక ప్రత్యేకతను కలిగినటువంటి ఇది. సో అది విక్రమ్ సింగ్ అనే ఒక డాకు దగ్గర ఉందని చెప్పి చూపిస్తే అతను డాకు కాదు, అతను వీళ్ళు అసమానత్వం బ్రిటిష్ నుంచి ఇది జరుగుతుంటే అది కొంచెం లగాన్ సినిమా కథలా కొంత అనిపిస్తుంది మనకి. సో అట్లా మనకి ఒక విదేశస్తులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క జులుము, మధ్యలో ఉన్నటువంటి జమీందారు వ్యవస్థలు వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇట్లాంటి నేపథ్యాన్ని తీసుకొని కథ సాగింది. ఇందులోకి చెప్పినట్టుగా ఈ హీరోయిన్స్లలో పెద్ద హీరోయిన్ ఎవరు, అజయ్ దేవగానికి ఒక ప్రియురాలు ఉంటుంది. ఆమె పీయూష్ మిశ్రాని అతను చంపేస్తానని భయపెడితే నేను నీకు పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ నీకు భారీగా ఉంటాను అనలేదు అని చెప్పేసి అంటుంది. సో ఆ పాత్ర మనకి చాలా, అంటే నిలబడ్డప్పుడు కానీ ఆమె సెక్సీ ఫిగరు మనకి చాలా కట్టిపడేసే విధంగా ఉంటుంది ఆమె డయానా పెంటి అందం. సో అట్లాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఈమెకు వక్ష సంపదను కొంత చూపించే ప్రయత్నం చేశారు పాటల్లో. రాషా తదాని ఒక సాంగ్, ఎవరో డ్యాన్స్ వ్యాంప్ సాంగ్ చూస్తుంటే హీరో అక్కడ ఊహించుకొని తన కాబోయే ప్రియురాల్ని వ్యాంపులాగా ఊహించుకోవడం అనేది కొంచెం లో థింకింగ్ లాగా అనిపించినా కూడా ప్రేక్షకుల వరకు బాగానే ఉంది ఆ పాట. ఇక ఈ ఆమన్ను దేవగాను నటన ఎట్లుందంటే పర్వాలేదు అన్న స్థాయిలోనే ఉంది. పెద్దగా అద్భుతంగా ఉన్నాడు లేదా అద్భుతంగా రాణించేస్తాడు ఇతను మేనలుడు అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఈ అమ్మాయి చూడ్డానికి మాత్రం చాలా అందంగా కనిపించింది, క్యూట్గా కనిపించింది. రవీనా టండన్ యొక్క కూతురు రాషా చాలా అద్భుతంగా కనిపించింది ఆమె, రాషా తదాని. సో ఇక ఈ సినిమా కోసం వస్తే
కథగా ఏం తీసుకున్నారంటే ఫస్ట్ ఒక గ్రామీణ యువకుడి కింద ఆమన్ని చూపించారు. ఆ గ్రామీణ యువకుడు ఎక్కడ పనిచేస్తుంటాడంటే గుర్రాల దగ్గర పనిచేస్తుంటాడు. ఆ గుర్రాల దగ్గర తండ్రి కూడా పనిచేస్తుంటాడు. అక్కడ ఒక గుర్రము దుంకి పైకి ఇతని కళ్ళు ఇట్లా అడ్డం పడిపోతుంది. గేటు దుంకే సన్నివేశం చూపించారు. అద్భుతంగా ఉంది. అట్లాగే ఆ గుర్రాన్ని నువ్వు ఎందుకు స్వారీ చేశావు అని అక్కడే హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చిన తర్వాత రాష వస్తుంది. రాష పాత్ర పేరు ఏంటంటే జానకి. జానకి వస్తే జానకిని ఇతను కొంచెం సైడ్ కొట్టే ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత దుంకి వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని పనిష్ చేస్తారు. అది చూసి ఈమె కొంచెం బాధపడుతుంది. అయ్యో ఈయన కొడుతున్నారని చెప్పి ఒళ్ళంతా వాతలు వచ్చేదాకా కొడుకులు తండ్రితోనే కొట్టిస్తారు. కొట్టించిన తర్వాత ఇంట్లో తల్లి పెద్దవాళ్ళు అందరూ బాధపడుతుంటారు. సో అట్లా నేపథ్యంలో మళ్ళీ ఈమె మీద పగబట్టినట్టు చేసి హీరో ఏం చేస్తారంటే ఆమెకు రంగు పూస్తాడు. రంగు పూసేసి ఆమె బావిలో దోసేస్తుంది. కానీ ఆమెకు రంగు పూసాను కదా, ఆమె ఇంకా నన్ను కంప్లైంట్ ఇచ్చి ఇచ్చేస్తుందని చెప్పేసి అతను పారిపోతాడు. రన్నింగ్ చేస్తూ అడవిలోకి పారిపోతే అక్కడ గుర్రం పోతుంటుంది. తన గుర్రం దగ్గర పెరిగినవాడు కదా, ఆ గుర్రాన్ని పట్టుకునే దిశలో చూసేసరికి అతను డాకు విక్రమ్ సింగ్ మనుషులకు దొరుకుతాడు. దొరికిన తర్వాత అక్కడ ఇతన్ని వాళ్ళు నమ్మి అతన్ని చేర్చుకుంటారు వాళ్ళ దాంట్లోకి. అట్లా అనుకోకుండా ఆ డాకు మూటాలోకి వెళ్ళిపోతాడు. ఆయన మీద 10,000 వరహాలు 10,000 రూపాయల ప్రైజ్ ఉంటుంది. ఆ 10,000 అంటే ఆ రోజులో 10,000 మనకు ₹1,00,00,000 అనుకోండి ఇప్పుడు. సో ఆ ప్రైజ్ మనీ ఉంటుంది. ఆ వ్యక్తి మీరే కదా అంటే నువ్వు ఎవరన్నా ఇన్ఫార్మర్వా ఏది అని చెప్పి ముందు అనుమానించి తర్వాత వాళ్ళ దగ్గర చేర్చుకున్న తర్వాత ఇంటర్వెల్కి ముందే అజయ్ దేవగాన్ని లేపేశారు. RRR లాంటి సినిమాలో అజయ్ దేవగాను జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ లాంటి తెలుగు హీరోలు యాక్ట్ చేసిన సినిమాలో స్పెషల్ రోల్ చేసినానికి ఒప్పుకొని సాహసం చేసిన అజయ్ దేవగాను ఈ సినిమాలో కూడా కొత్త హీరో ఇంట్రొడక్షన్లో ఇంటర్వెల్కి ముందే చనిపోవడంతో ప్రేక్షకులు నిరాశపడడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇది అజయ్ దేవగన్ ఫేస్ వాల్యూ మీద థియేటర్కి వచ్చారు కాబట్టి సినిమా ఆద్యంతము అజయ్ దేవగన్ పాత్ర ఉంటే బాగుండేది. ఆమన్ దేవగన్ హైలైట్ కావాలనే ఉద్దేశంతో ఆయన పక్క తప్పుకున్నట్టుగా అనిపించింది. అదే ఈ సినిమాని మెయిన్ దెబ్బకొట్టింది. ఇక స్క్రీన్ ప్లే సూత్రాల ప్రకారంగా ఆలోచిస్తే కథానాయకుడు ఎప్పుడైతే నిర్జీవం అయిపోయాడో ఇక అక్కడి నుంచి కథ మొత్తం స్లో అయిపోయింది. ఇంకా కొత్త హీరోలకు అంత క్యారీ చేసే అంత క్యాలిబర్ కనిపించాల. అదే గదర్ 2లో కూడా మీరు గమనిస్తే సన్నీ దేఓల్ ఏజోల్డ్ అయిపోయిన తర్వాత అమిషా పటేల్ కూడా ఏజోల్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ పెట్టి యంగ్ జెంట్ అని వాళ్ళని కలుపుతూ ప్యారలల్గా తీసుకెళ్లాడు కాబట్టి సినిమా 100 కోట్లలోకి వెళ్ళిపోయి దాదాపు 500-600 కోట్ల సినిమా అయింది. అది చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అట్లా బ్యాలెన్స్ చేసుకొని అజయ్ దేవగన్ ఫ్యాన్స్ని ఇచ్చేయలేదు. అసలు అజయ్ దేవగన్ స్టార్టింగ్లో వీరు దేవగన్ కుమారుడుగా ఒక ఫైట్ మాస్టర్ కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన పేజ్ చూసి ఇతనే నిలబడతాడు, మధుబాల్నే పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. మధుబాల్నే మళ్ళీ రోజా లాంటి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత పెద్దగా ఆమె రాణించలేకపోయి ఈయననే అజయ్ దేవగన్ పెద్ద స్టార్ అయిపోయి జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు కూడా అందుకొని చాలా గొప్ప నటుడుగా ఒక నిర్మాతగా ఎంతో ఎదిగి సినిమా పరిశ్రమలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరు ఏదవుతారు అనేది మనం ఊహించలేము. అదే సినిమా ఫీల్డ్. సో మొత్తానికి తన టాలెంట్తో ఈరోజు ఇంత రాణించినటువంటి తను ఓపెనింగ్ బాగుంది. విక్రమ్ సింగ్ది ఓపెనింగ్ గుర్రాల మీద, ఆ గుర్రాల మీద చేజింగ్, ఆ విదేశాస్తులతో బుల్లెట్లు, వాళ్ళు ఎదురు కాల్పులు ఇవన్నీ బాగుంటుంది. ఈ గుర్రాన్ని కొంటానని చెప్పేసి ఒక విదేశస్తుడు అడిగినప్పుడు జానకి చెప్పు నేను అని ఇంగ్లీష్లో అతను చెప్తే ఇతను అమ్మడంట, అంటే ఏదో ఒక రేట్ చెప్తే ఆ రేట్కి వీడు ఓకే అయిపోతాడు. అయిపోయినప్పుడు ఆయన నేను అమ్మను అనేసరికి అతను పని చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక పోటీ పందెం పెట్టుకుందామంటే ఆ గుర్రమే ఇతనికి దొరకకుండా చేస్తే ఊరాళ్ళందరినీ మిమ్మల్ని ఎలగొట్టేస్తామని అప్పటికి ఆఫ్రికాకు పంపిస్తాం అనేది ఒకటి ఇది ఉంటుంది అక్కడ. సో ఆ సిస్టమ్ కింద భయపెడితే ఊరోళ్ళందరూ సంఘటితంగా ముందు భయపడ్డా తర్వాత ఇతనికి సపోర్ట్ చేస్తారు, అతను వస్తాడు గెలుస్తాడు, క్యాజువల్ కథ. ఆ తర్వాత అశ్వం గెలుస్తుందని దానికి ఎన్నో పరుగులు గిరుగులు. కాకపోతే తీయడము నీ మేకింగ్ ప్రకారంగా ఆలోచిస్తే గుర్రంతో ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించే తీరు, అది కాళ్ళు వెనకకి తన్నడము ముందుకు తన్నడము, ఆ తర్వాత దానా తినే దగ్గర ఒక రకరకాలుగా పరిచయం చేయడము, ఆఖరి గుర్రం పిత్తడం కూడా చూపించారు. గుర్రం పిత్తితే దాని కడుపులో గ్యాస్ ఉంది, అదే ఆకలి తినని అది గుర్రం మళ్ళీ కుర్చీలో కూర్చోవడం, అదంతా గ్రాఫిక్స్తో చేశారా నిజంగా చేశారా అర్థం కాలేదు. కానీ ఎక్స్ప్రెషన్స్ కూడా చేతకు నుంచి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చినటువంటి ఇది విధానము. ఇందాకే చెప్పినట్టుగా డయానా పింటే సెక్సీ ఫిగర్ నిలబడితే మంచిగా పిరుదులు కనబడేలాగా అంటే కొంచెం సెక్సీ ఆమె బట్టల్లోనే ఒక సెక్సీ అట్మాస్ఫియర్ కల్పించేటువంటి అందము డయానా పింటే ఇది. ఆ తర్వాత రాషా తాజా అనేది కొంచెం సన్నుద్వయం కొంత కనబడేలాగా పాటల్లో పెట్టారు. ఇది ఒక్కటి గ్లామర్ వినాయించి సినిమాలో ఎటువంటి అసభ్యత దృశ్యాలు లేవు. యూఏ సర్టిఫికేటు క్లియర్గా వచ్చినటువంటిది. ఎమర్జెన్సీ అటు పొలిటికల్ సినిమా మీద ఇది ఒక డిఫరెంట్ ఒక టైపు కాలం సినిమా, అంటే ఒక ఎప్పుడో పాతకాలం బ్రిటిష్ టైం కథ లాంటి ఒక కథ అని చెప్పి విధానం డాక్యుమెంటరీ టైప్లో ఉంది సినిమా. ఎక్కడ సినిమాటిక్ అంచనాలు లేవు. ముఖ్యంగా ఆజాద్గా చేసినటువంటి వ్యక్తి హీరో అనుకుంటాం మనం, అది గుర్రం పేరు అది. సో ఆజాద్ తోటి ఆజాదీ వచ్చింది అనేది లాస్ట్లో చెప్పినటువంటి ఇది. సో ఆమన్ దేవగానికి ల్యాండింగ్కి సినిమా
అతన్ని తక్కువ చేసినట్టే చూపించిన సినిమా. అజయ్ దేవగన్ని మంచి పాత్రలు పెట్టి హైలైట్ చేసి అతను నిండైన నటనకి బాగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్న టైంలో అతని పాత్రను చంపేయడం సినిమాని కిల్ చేసినట్టు అయిపోయింది. సో ఇది అభిషేక్ కపూర్ లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ మూడో సినిమాగా కైపోచి తర్వాత మన ఈ ఇందాక చెప్పిన రాక్ ఆన్ తర్వాత మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమా అతను మాత్రం నిరాశపరిచాడని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రివ్యూ రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ అందమైన హీరోయిన్లు బాగా ప్లస్ పాయింట్స్ మనకి రాషా తదాని ఒకటి, డయానా ప్యాంటీ ఒక. ఎందుకంటే ఈ రవీనా టండన్ కూతురును అజయ్ దేవగన్ మేనల్లుడు కలిసి చేస్తే ఏంటి అనేటువంటి ఉత్సాహత వచ్చినటువంటి దీనికి సాంగ్స్ కూడా నార్మల్గా ఉన్నాయి, పర్వాలేదు అనిపించాయి, మరీ అంత ఏం లేదు, మామూలుగా అనిపించాయి. కాకపోతే ఇంకా మంచి డ్యూయట్స్ పడి ఇంకా మంచి వాళ్ళ మధ్య ఒక లవ్ ఏర్పరిచి ఇంకేదో చేసే అనుకుంటాం మనం. బేతాబ్ లాగా మనము గుర్రాలు కనబడగానే ఏదో అనుకుంటాం, కానీ గుర్రం మీద ఒక చిన్నపిల్లల సినిమా లాంటి డాక్యుమెంట్ అటు పెద్దల సినిమా ఇటు చిన్న పిల్లల సినిమా కాకుండా అది గుర్రం సినిమా ఆజాద్ ఊహించాం మనం. ఊహించింది ఎప్పుడైతే జరుగుతుందో ప్రేక్షకుడు నిరాశపడేటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకుండా పోయింది. కాబట్టి ఈ సినిమా పరాజయం దిశగానే వెళ్తుందని చెప్పాలి. 2.75/5 కూడా ఎందుకు ఇచ్చానంటే ఈ సినిమాలో కొన్ని డైరెక్షన్ విలువలు ఉన్నాయి, మంచి లొకేషన్స్ అవన్నీ తీసుకొని ఆ గుర్రం పందాలు ముఖ్యంగా గుర్రంతో యాక్ట్ చేసినంత పద్ధతి మాత్రం ఆ డైరెక్టర్ని అభినందించుకుని ఉండలేము అభిషేక్ కపూర్ని. ఎందుకంటే అది గుర్రం యాక్ట్ చేసిందా అది ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది మనకు చేతకు. సో అవన్నీ ఆ పొడువు అశ్వం ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి పాట చూపెడతారు మనకి. ఆ గుర్రం ఒక దగ్గర తల్లి దగ్గర షూట్ చేయబోతుంటే తల్లిని వేరే దిక్కు తీసేసి ఆ పెద్ద గుర్రం దగ్గరకు పోతున్నానికి అరుస్తుంటే దాన్ని షూట్ చేయబోతుంటే ఆపి కాపాడి ఇతను రక్షించినప్పుడు అతనితోటే ఉండిపోయిన ఇది. ఆ తర్వాత ఇతనికి మాత్రం లొంగుతుంది. అయితే ఆ తిరిగేది దాన్ని లొంగ తీసుకునేటువంటి పద్ధతి, దాని మీద జీర్ణు వేసి కూర్చునేటువంటి అప్పుడు కింద పడేసే పద్ధతి, తర్వాత పోటీలు, ఇవన్నీ పోటీల్లో లాస్ట్కి నెగ్గి ఊరందరినీ గెలిపించేటువంటి ఇది. సో అలా ఈ ఆజాదీని ఏ రకంగా తీసుకొచ్చింది అనే కాన్సెప్ట్ తోటి ఈ సినిమాని ముగించిన తీరు. అప్పుడు కూడా తన యజమాని గుర్తు చేసుకొని దాన్ని షూట్ చేసినా కూడా తన యజమాని ఏ రకంగా పెంచాడు అవన్నీ గుర్తు చేసుకొని ఆ అశ్వం మళ్ళీ పరిగెత్తేది కూడా డూప్గా అనిపిస్తుంది. షూట్ చేసిన తర్వాత గుర్రం ఎలా పరిగెడుతుందనే నాన్ సెన్స్, లాజిక్ లేనిది. సో అట్లా లాజిక్ లేకుండా ఈ సినిమా ఆ డాకుల యొక్క ఇదేంది, డాకు ఎందుకు వేయాడనే దానికి కూడా కరెక్ట్ క్లారిఫికేషన్ లేకుండా ఇతను ఆ ఊరు నుంచి పారిపోయే డాకు ఎంత చివరికి నేను మీద ప్రేమ ఉంది నేనేం కంప్లైంట్ చేయలేదని హీరోయిన్ చెప్పడము, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇది లేకుండా ఉండడము. వీళ్ళు తర్వాత ఈమె ఏమో ఈయన పీయూష్ మిశ్రాని పెళ్లి చేసుకున్నా కూడా అంటే మా బహదూర్ ఎవరైతే అక్కడ ఒక మన రాజ్ బహదూర్ ఉంటాడో ఆయన చేసుకున్నా కూడా దొంగచాటుగా ప్రియురాలు వెళ్ళి కలవడము, అతను గుర్తుపట్టినా కూడా అతని పని చేస్తాను నీ పని కాదు, నీ ప్రాణం వాళ్ళలో ఉంది కాబట్టి నీ ప్రాణం తీయను, వాడు ప్రాణం తీసి నీకు చెప్తానని చెప్పడము, అన్న ప్రకారంగానే ప్రాణం తీయడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కథ అజయ్ దేవగన్ ఉండి ఉంటే కనుక వేరే రకంగా ఉండదు. అందుకే 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేర్మతో నమస్తే, జై హింద్.